ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే పెసరట్టు విత్ పల్లీ చట్నీ ఏంటి హోటల్ స్టైల్లో పెసరట్టు ఉప్మా అంటారు కానీ ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోండి. మనం అంత హోటల్ లాగా మెయింటైన్ చేయలేం. కానీ నైట్ పెసలు నానబెట్టి ఉదయాన్నే గ్రైండర్ అల్లం ముక్క జీలకర్ర అందులో కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీనికి కాంబినేషను పల్లీల పచ్చడి. పల్లీల పచ్చడి సింపుల్గా మీకు తెలిసిందే. పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు మిక్సీ వేసి చట్నీ తాలింపు వేసి పెట్టుకోవాలి. ఇది పిల్లలకి చాలా బలమండి. ఇది తెలివితేటలు వస్తాయన్నమాట పిల్లలకి బాగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెడుతూ ఉంటే. కానీ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రాలజీ పరంగా అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా పెసలు బుధగ్రహానికి సంకేతం అన్నమాట. ఈ పెసలు ఆహారం రూపంలో పిల్లలకి ఇస్తూ ఉంటే బుద్ధి మందగించకుండా బుద్ధి సక్రమంగా పనిచేసి చాలా చక్కగా చదువులో ముందుంటారండి. ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. పిల్లలు అల్లరి చేస్తున్నా, పిల్లలు మాట వినకపోయినా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ పెసరట్టు తినిపించండి చాలు. పిల్లల్లో ఆటోమేటిక్గా మెల్లగా మార్పు వస్తుంది. వేడివేడిగా కమ్మగా పెసరట్టు చేసుకు తినండి. పిల్లల్ని బుద్ధి పెంచండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. ఎందుకంటే మొత్తం పెసలు కలిపి రుబ్బుతాం కదా, పైన పొట్టు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా బలం. ఒకసారి మీరు అలవాటు చేయండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ టిఫిన్ లాగా ఇస్తూ ఉంటే పిల్లల్లో వచ్చే మార్పే చూస్తారన్నమాట. వాళ్ళ బుద్ధి తేజస్సు పెరుగుతుంది. చాలామంది చూడండి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా అంటారు పెసలు బాగా వాడమని. పెసలు గ్రీన్ కలర్ పచ్చగా ఉంటాయి కాబట్టి బుధగ్రహానికి సంకేతం అన్నమాట. బుద్ధి బలాన్ని పెంచుతుంది పెసరట్టు. అందుకే చాలా ఫేమస్ అండి. హోటల్లో ఏంటంటే పెసరట్టు ఉప్మా ఇస్తారు కానీ మనం అంత ఇళ్లలో మెయింటైన్ చేయలేమండి. మిడిల్ క్లాస్ వాళ్ళని ఏదైనా పెసలు తెచ్చుకొని నైట్ నానబెట్టి ఉదయం టిఫిన్ లాగా, దోశలాగా, పునుగులాగా వేసుకోవచ్చు, గారెలాగా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఈరోజు దోశ వేసి చూపిస్తున్నాను అనమాట మా పిల్లలకి. మీరు కూడా ఇచ్చి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో ఎనర్జీ వస్తుంది. నేను చేశాను పెసరట్టు పల్లీ చట్నీ, సూపర్ కాంబినేషన్. ఇది రెగ్యులర్గా డైట్లో వాడుతూ ఉండండి. ఇవి నానబెట్టుకొని స్ప్రౌట్స్ లాగా ఉదయం పూట సలాడ్ లాగా కూడా తింటారు. ఇప్పుడు ఈ మధ్య అందరూ పెసలు బాగా వాడుతున్నారు. చాలా చాలా బలం.